హాయ్ గాయస్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ఓకే, పెన్సిలర్ పీఠభూమి అంటే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ చేస్తున్నాము. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. దిస్ ఇస్ ద పార్ట్ 3. ఇంకొక పార్ట్ 4 రావచ్చు, ఇంకొక పార్ట్ 4 వస్తుంది. అండ్ అలాగే ఎవరైతే సోషాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి కింద ఇచ్చిన లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు సోషాలజీ బిట్స్ కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద్వీపకల్ప పీఠభూమిని ఏ పురాతన భూభాగం నుంచి ఏర్పడింది? సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఇంతకుముందు ల్యాండ్ ఫామ్ ప్యాంథలాస్ అనేది పెద్ద ఉండేది, కింది వాడిని గోండ్వాని పైన లెరెన్షి అని మధ్యలో తెతిసి ఉంటుంది. మనకి ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఈ గోండాడా ల్యాండ్ నుంచి వచ్చింది. అసలు పీఠభూమి అంటే ఏంటిది? పీఠభూమి అంటే ఏంటిదంటే ఒక ఎత్తైన ప్రదేశం అన్నమాట. ఓకేనా? సో ఈ ద్వీపకల్ప పీఠభూమి అంటే ఇప్పుడున్న పెన్సిల్ ప్లాటూ అనేది దాదాపు 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో మన ఇండియాలో విస్తీర్ణమై ఉందన్నమాట. ఇది అతి పురాతనమైన మరి అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఇది. ఓకేనా? ఆ తర్వాత ఇది మనకి ఈ పీఠభూమి వచ్చి మనకి ప్రీకేంబ్రియన్ కాలానికి చెందినది. ఓకే, అండ్ ఇది గోండ్వానా భూభాగానికి సంబంధించి నేను ఇందాకనే చెప్పాను. ఓకేనా? సో ఇది దాదాపు మనకి 600 మీటర్స్ నుంచి 900 మీటర్స్ ఎత్తులో ఉంటుంది అనమాట. అంటే సముద్ర మట్టం కంటే చాలా ఎత్తులో ఉంటుంది. సో ఈ ద్వీపకల్ప పీఠభూమిని మనకి బేసికల్గా 2 రకాలుగా విభజిస్తాము. ఒకటి కేంద్ర ఉన్నత పీఠభూములు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దక్కన్ పీఠభూములు. ఓకేనా? సెంట్రల్ హైలాండ్స్ అంటారు. అండ్ సెకండ్ వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ అంటారు. ఓకే, సెంట్రల్ హైలాండ్స్ అండ్ డెక్కన్ ప్లాట్యూ అంటారు. ఓకేనా? ఇది ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ద్వీపకల్ప పీఠ అది అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఇది. అండ్ అలాగే దాదాపు 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఏ కాలం చెందిందంటే ప్రీకేంబ్రియన్. అండ్ ఇది గోండ్వానా భూభాగానికి సంబంధించినది. ఓకేనా? దాదాపుగా 600 నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే పెన్సిలర్ ప్లాట్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి బి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఇందాక చెప్పాను కదా, ఇది తెతిసి అనుకుంటే పైనేమో లెరెన్షియా, కిందదేమో గోండ్వానా. సో ఈ గోండ్వానా ల్యాండ్కి సంబంధించినదే నేను చెప్పిన ఇప్పుడు పెన్సిలర్ ప్లాట్యూ ద్వీపకల్ప పీఠభూమి దీనికి సంబంధించినది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అంటే విచ్ ఆర్ ద కరెక్ట్ అమంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాను. ద్వీపకల్ప పీఠభూమి ఆరావళి పర్వతాలు ఆగ్నేయ సరిహద్దుగా ఉన్నాయి. సెకండ్ వన్, ఆరావళి పర్వతాలు ప్రపంచంలో అతి పురాతన అవశిష్ట పర్వతాలు. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం మౌంట్ అబు ఉంది అంటున్నారు. సో ఒకసారి మన ఆరావళి పర్వతాల గురించి చూసుకున్నట్టయితే కనుక మనకి ఆరావళి అనేది ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది వాయువ్యమా ఆగ్నేయమా? సో ఇది వాయువ్యం సైడ్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో నార్త్ వెస్ట్ మనం ఆగ్నేయం వాయువ్యం అంటాము. ఓకేనా? ఈ వాయువ్య సరిహద్దుగా మనకి ఏమున్నాయంటే ఈ ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఓకేనా? బట్ ఇక్కడ ఆరావళి పర్వతం ఆగ్నేయ అన్నాడు. ఆగ్నేయాన ఆస్ట్రేలియా అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. సౌత్, ఈస్ట్, సౌత్ ఇక్కడ ఆగ్నేయ ఉంటుంది. ఓకేనా? అయితే ఇది తప్పు. ఫస్ట్ వన్ అయితే తప్పు. ఎందుకంటే అది మనకు ఆరావళి పర్వతాలు అనేవి మనకు ఎక్కడ సైడ్ ఉన్నాయి? వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి. ఓకేనా? వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి ఇక్కడ ఉండే పర్వతాలు చాలా పురాతనమైన పర్వతాలు, చాలా పురాతనమైనవి. అండ్ ఇవి అవశిష్ట పర్వతాలు. అవశిష్ట పర్వతాలు అంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఆ తర్వాత అవి పడిపోతూ ఉండే స్టేజ్ అనమాట అవశిష్ట పర్వతాలు. ఓకేనా? ఇక్కడ దాదాపుగా మనకి ఈ గుజరాత్, ఈ రాజస్థాన్, ఈ దాదాపుగా ఢిల్లీ వరకు విస్తరించి ఉంటాయి అనమాట. ఇది దాదాపుగా 800 కిలోమీటర్స్ విస్తరించి ఉంటాయి ఇవి. ఓకేనా? ఇక్కడ మనకి ఎత్తైన ప్రాంతం ఏంటిదంటే మౌంట్ అబు గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఎత్తైన ప్రాంతం ఏంటిది? మౌంట్ అబు. అండ్ ఇక్కడ మనకి రాజస్థాన్లో ఏకైక వేసవిడిత ప్రదేశం ఏంటిదంటే ఈ మౌంట్ అబునే ఈ వేసవిడిత ప్రాంతం. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఉంటుంది, దిల్వారా టెంపుల్ అని ఉంటుంది. జైన మతానికి సంబంధించి బాగా ఫేమస్ టెంపుల్ అది. అండ్ అలాగే ఈ ఆరావళి శిఖరాల్లో ఎత్తైన శిఖరం ఉంది, అది గురుశిఖర్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, గురుశిఖర్. ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఆరావళికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో అతి పురాతనమైన అవశిష్ట పర్వతం ఇది కరెక్ట్. ఆరావళి పర్వతంలో ఎత్తైన
శిఖరం మౌంట్ అబు. మౌంట్ అబు అనేది శిఖరం కాదు. మౌంట్ అబు అనేది ఒక ఎత్తైన ప్రాంతం, అది ఒక వేసవిరీత ప్రాంతం. ఇది కూడా తప్పే అనమాట. సో ఎత్తైన శిఖరం ఏంటిది? అక్కడ ఎత్తైన శిఖరం వచ్చేసి గుర్శిఖరం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఓన్లీ 2 అనేది కరెక్ట్ అవుతుంది, అంటే డి అనేది ఆప్షన్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఉత్తర దక్షిణ భారతదేశంను వేరు చేస్తున్న పర్వతాలు ఏవి? సో మనకి ఉత్తర మరియు దక్షిణంగా భారతదేశాలుగా వేరు చేస్తున్న పర్వతాలు ఏవి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు నార్త్ అండ్ సౌత్ వేరు చేస్తున్న పర్వతాలు వింధ్య అండ్ సాత్పురా. ఈ 2 ఉంటే 2 పెట్టొచ్చు. మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చెక్ చేయండి ఒకసారి ఏమేమి ఉన్నాయి. ఆరవల్లి, ఈ ఆరవల్లి అయితే కాదు, సహ్యాద్రి కాదు, వింధ్య. సో వింధ్య పర్వతాలు అనేవి ఉత్తర మరియు దక్షిణ భారతదేశాలుగా విడగొడుతున్నాయి అనమాట. ఓకేనా, ఈ వింధ్య పర్వతాలు మనకి ఎక్కడి నుంచి ఉంటాయంటే గుజరాత్లో జోబార్ నుంచి బీహార్లో ససారం వరకు ఇవి విస్తరించి ఉంటాయి అన్నమాట. ఓకేనా, అయితే ఇది గుజరాత్ ఇటు సైడ్ ఏమో వెస్ట్, ఇటు సైడ్ ఏమో తూర్పు. ఓకేనా, అక్కడ వరకు విస్తరించి ఉంటాయి, ఈస్ట్ సైడ్ వరకు విస్తరించాయి. అండ్ ఇక్కడ ఇందులో మనకి ఈ వింధ్య పర్వతాలు అనేవి క్వాడ్ శిలలతో ఏర్పడి ఉంటాయి. క్వాడ్ అండ్ ఇస్కా ఈ శిలలతో ఏర్పడి ఉంటాయి అనమాట. అండ్ ఇవి కండ పర్వత రకానికి చెందిన పర్వతాలు. కండ పర్వతాలు అంటే కాంటినెంటల్ మౌంటైన్స్ అంటాం కదా, అది కాంటినెంటల్ మౌంటైన్స్ అనమాట. మనకి మౌంటైన్స్ 2 టైప్స్ ఉంటాయి. కాంటినెంటల్ ఉంటుంది, ఇంకోటి ఏమో ఓషనిక్ మౌంటైన్స్ ఉంటాయి అనమాట. అంటే సముద్రం లోపల అడుగు భాగం ఉంటాయి. ఇవి మాత్రం కాంటినెంటల్ అనమాట, కాంటినెంటల్ మౌంటైన్స్ వింధ్య పర్వతాలు. ఓకేనా, సో దీనికి వింధ్యకు సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ వింధ్య అనేది దీని కిందనే మనకి నర్మదా అండ్ తపతి రివర్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి అక్కడ. ఓకేనా, సో ఈ వింధ్య పర్వతాలు అనేది మనకి దక్షిణ మరియు ఉత్తర భారతదేశాలుగా విడగొడుతుంది. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా కింది వాటిని జతపరచండి అంటున్నాడు. సో కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఇక్కడ కొన్ని కొండలు ఇచ్చాడు, అవి జతపరచండి అంటుండు. సో ఇక్కడ ఉన్నవి ఇవన్నీ ఏంటివంటే మనకి ఇవి సాత్పురా రేంజ్లో కొన్ని కొండలు అనమాట. సాత్పురా రేంజ్లో కొండలు ఇవన్నీ. రాజ్పిప్లా కొండలు, దవిలిగర్ కొండలు, మైకేల్ కొండలు, మహదేవ కొండలు, ఇవన్నీ మనకి సాత్పురాలో కొండలు అనమాట. ఓకే, సాత్పురా పర్వతాలు అనేవి నర్మదా అండ్ తపతి, ఈ 2 నదుల మధ్యన ఈ సాత్పురా పర్వతాలు విస్తరించి ఉంటాయి. ఓకేనా, సో ఇవి కూడా కండ పర్వత రకానికి చెందిన పర్వతాలు. ఓకేనా, వీటిలో మనకి ఫస్ట్ ఈ రాజ్పిప్లా ఉన్నాయి కదా, ఈ రాజ్పిప్లా కొండలు మనకి పశ్చిమాన ఉంటాయి అన్నమాట. ఓకేనా, పశ్చిమాన ఉంటాయి, 1D అన్ని డిఏ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత గల్వీర్ అనేవి మనకి దక్షిణ భాగంలో ఉంటాయి. ఓకేనా, ఇవి దక్షిణ భాగంలో ఉంటాయి. సో సి అనేది కరెక్ట్ అవుతుంది. సి అనేది ఇది ఒక్కటే ఉంది. సో బి అనేది కరెక్ట్ అవుతుంది. అయితే మైకేల్ కొండలు, ఈ మైకేల్ కొండలు వచ్చేసి మనకి తూర్పు భాగంలో ఉంటాయి. ఆ తర్వాత మహదేవ్లో ఉత్తర భాగంలో ఉంటాయి. అండ్ అలాగే ఈ సాత్పురా రేంజ్లో హైయెస్ట్ పెద్ద శిఖరం వచ్చేసి ధూప్ఘర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ హైయెస్ట్ రేంజ్ ఏంటిది? ధూప్ఘర్. ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ సాత్పురా రేంజ్ కానీ, వింధ్య రేంజ్ కానీ, అండ్ అలాగే ఆరవల్లి రేంజ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ సాత్పురా అని పేరు ఎందుకు వచ్చిందంటే 7 హిల్స్ ఉంటాయి మొత్తం అక్కడ. ఓకేనా, ఈ సాత్పురా అనేది సాంస్క్రిట్ వర్డ్ అనమాట. దాదాపుగా మనకి మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి పన్నా కొండలు చాలా 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 ఇంపార్టెంట్. పన్నా హిల్స్ అని, ఈ పన్నా హిల్స్లో మనకి వజ్రాలు దొరుకుతుంటాయి అనమాట. ఓకేనా, వజ్రాలు బాగా ఎక్కువగా దొరుకుతుంటాయి. అనంతపూర్ తర్వాత పన్నా కొండలు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి, అనంతపూర్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇందులోనే మనకి గిర్ హిల్ కొండలు ఉంటాయి. గిర్ కొండలు అంటే మనకి గుజరాత్లో ఉంటాయి. ఈ గిర్ కొండల్లో మనకి గిర్ నేషనల్ పార్క్ చాలా చాలా ఫేమస్ అనమాట. గిర్ నేషనల్ పార్క్. ఓకే, ఏషియన్ లయన్స్ అక్కడే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి సాత్పురా రేంజ్లో పర్వతాలు ఉంటాయి. ఇది సాత్పురా రేంజ్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడేమో వింధ్య రేంజ్కి సంబంధించింది. ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి ఆరవల్లి రేంజ్కి సంబంధించిన క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th అయిపోయింది కదా. 5th క్వశ్చన్ చూడండి. భారతదేశ పీఠభూమిని ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? చెప్పాను కదా ఆల్రెడీ, మనకి బేసికల్గా భారతదేశ పీఠభూమిని 2 రకాలుగా విభజించవచ్చు. ఇది మొత్తం పీఠభూమి అనుకుంటే ఈ పీఠభూమిలో డెక్కన్ ప్లేటు, ఆ తర్వాత సెంట్రల్ హైలాండ్, ఇలా 2 రకాలుగా విభజించవచ్చు.
సో మనకి ఇందులో చాలా చాలా అంటే డెక్కన్ ప్లాటూలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అండ్ కేంద్ర ఉన్నత పీఠభూమిలో డిఫరెంట్ టైప్ ఉన్నాయి. సెంట్రల్ హైలాండ్స్లో అండ్ డెక్కన్ ప్లాటూ 2 రకాలుగా విభజించవచ్చు. అయితే వీటి గురించి కొద్దిగా చూద్దాము. ఒకసారి చూడండి, కేంద్ర ఉన్నత పీఠభూమిలో వచ్చేసి మనకి మేజర్గా మావార్ ప్లాటూ, సెకండ్ వన్ వచ్చేసి కతియావార్ ప్లాటూ, థర్డ్ వన్ వచ్చేసి మాల్వా ప్లాటూ, ఫోర్త్ వన్ బుందేల్ఖండ్, ఫిఫ్త్ బాగేల్ఖండ్, సిక్స్త్ చోట్ నాగపూర్. ఇలా ఇవన్నీ ప్లాట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి సెంట్రల్ ఐలాండ్స్లో మనకి. ఓకే, నేను ఒకసారి ఇక్కడ కింద డయాగ్రామ్లో చూస్తే ఇక్కడేమో కతియావార్ ప్లాటూ ఉంటుంది, ఇది మాల్వా పీఠభూమి, అండ్ ఇది బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, చోట్ నాగపూర్ పీఠభూమి. ఓకేనా, ఇక్కడున్న ఈ మేవార్ పీఠభూమి ఉంది కదా, ఈ మేవార్ పీఠభూమి ఇక్కడ ఉంటుంది. మేవార్ పీఠభూమి, ఈ మేవార్ పీఠభూమి మనకి రాజస్థాన్, ఈ రాజస్థాన్ పేరులో ఇక్కడ మనకి జింక్ ఎక్కువగా లభిస్తుంది అనమాట. జింక్ కానీ కాపర్ కానీ ఇవి ఎక్కడిగా లభిస్తాయి. ఇక్కడ మనకి K3 మైన్స్ అని ఉంటాయి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత ఇది మనకి కతియావార్, ఇది గుజరాత్లో ఉంటుంది. ఈ గుజరాత్లో మనకి ఇక్కడ మనకి గిర్ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, గిర్ నేషనల్ పార్క్ ఉంటుంది, ఏషియాటిక్స్ సింహాలకు బాగా ప్రసిద్ధి అని. ఆ తర్వాత మాల్వా, ఈ మాల్వా ఇది చాలా పెద్దది అనమాట. ఇది ఇంకా కొద్ది పెద్ద ఉండాలి. మాల్వా అనేది చాలా పెద్దది అనమాట. ఇది దాదాపుగా మధ్యప్రదేశ్, యూపీ ఇదంతా విస్తరించి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ తర్వాత బందేల్ఖండ్ ఇది ఇక్కడ ఉంటుంది. ఓకేనా, మధ్యప్రదేశ్లో, యూపీ అండ్ ఎంపీలో ఉంటుంది. ఆ తర్వాత బాగేల్ఖండ్ ఓన్లీ మధ్యప్రదేశ్లో మాత్రమే ఉంటుంది ఇక్కడ సైడ్. ఓకేనా, అండ్ చోట్ నాగపూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ ఇది. ఎందుకంటే రూర్ ఆఫ్ ఇండియా అంటారు. మనకి జర్మనీలో రూర్ సిటీ ఉంటుంది కదా, అలాగే ఇండియాలో మనకు రూర్ సిటీ వచ్చేసి చోట్ నాగపూర్. ఇక్కడ మనకి అన్ని ఖనిజాలు లభిస్తాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమం ప్రతి ఒక్క ఖనిజం ఇక్కడ లభిస్తుంది అనమాట. మినరల్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి అనమాట. ఖనిజాల గని అని, ఖనిజాల నిలవం కానీ ఇలా చాలా పేరుతో పిలుస్తుంటారు వాటిని. ఓకేనా, ఇక్కడ ఈ మనకి వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ అలాగే జార్ఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది ఈ చోట్ నాగపూర్ ప్లాటూ అనేది. ఓకేనా, అండ్ అలాగే మనకి ఇక్కడ ఇది షీలాంగ్ ప్లాటూ అంటారు. ఈ షీలాంగ్ ప్లాటూ వచ్చేసి చాలా మంది సెంట్రల్ ఐలాండ్స్ కిందకి వస్తుంది అనుకుంటారు, కానీ ఈ షీలాంగ్ ప్లాటూ అనేది డెక్కన్ ప్లాటూ కిందకి వస్తుంది అనమాట. డెక్కన్ ప్లాటూలో మనకి మళ్ళీ 4 ఉంటాయి. మహారాష్ట్ర ఒకటి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు అండ్ శ్రీలంక ప్లాటూ, ఇలా మొత్తం 5 ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ మహారాష్ట్రలో మనకి మేజర్గా కాటన్ ఎక్కువగా పండుతుంది. మహారాష్ట్ర ప్లాటూలో కాటన్ ఎక్కువగా పండుతుంది. అక్కడ మనకి లావాతో ఏర్పడిన భూమి ఉంటుంది అనమాట. అంటే బ్లాక్ సాయిల్ లాగా ఉంటుందండి మొత్తము. పత్తి బాగా ఎక్కువ ఉంటుంది. అందుకే మనకి ఈ మహారాష్ట్రలో మనకి ఎక్కువగా మహారాష్ట్రలో మనకి మేజర్గా ఇక్కడ మనకి చెప్పాయి కదా, పత్తి ఎక్కువగా పండుతుంది. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని అక్కడే ఈ మహారాష్ట్రలోనే అంటారు. అండ్ ఇక్కడ ధారావి ఓకే, ఇక్కడ వరల్డ్ లార్జెస్ట్ స్లమ్ ఇక్కడే ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత కర్ణాటక ప్లాటూలో మనకి మేజర్గా 2 ఉంటాయి. మైదాన్ అనేది అది ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. ఆ తర్వాత ఇది మల్నాడు అని ఇటు సైడ్ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఇటు సైడ్ మొత్తం మల్నాడు అనేది మొత్తం హిల్లీ ఏరియా అనమాట, కొండలు ఎక్కువగా ఉంటాయి. మైదాన్ అనేది ఇక్కడ క్రాప్స్ ఎక్కువగా పండుతాయి అనమాట. ఇది కర్ణాటక రీజియన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తెలంగాణలో మనకి చాలా ఉంటాయి అనమాట. తెలంగాణలో దాదాపుగా ధార్వాడ్ స్టోన్స్ అని, అంటే శిలలు, ధార్వాడ్ స్టోన్స్ అని, కడప స్టోన్స్ అని, కర్నూలు స్టోన్స్ అని, గోండ్వానా స్టోన్స్ అని, రాజమండ్రి స్టోన్స్ అని ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో వాటికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేర్లు ఉంటాయి. ఆ తర్వాత మనకి షిల్లాంగ్ ప్లాట్, దీన్ని మనకి మేఘాలయ ప్లాటూ అని కూడా అంటారు. ఇది అవుట్ సైడ్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ ఉంటుంది అనమాట ఇది. ఓకేనా, అంటే డెక్కన్ ప్లాటూ కొన్ని అన్ని లక్షణాలు దానికి ఉంటాయి అనమాట. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ఏ డెక్కన్ ప్లాటూ అంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూర్ ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని పిలుస్తారు? నేను ఇందాకనే చెప్పాను, ఏ పీఠభూమిని చోట నాగపూర్ ప్లాటూని మనకి రూర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అనమాట. ఈ రూర్ అనేది జర్మనీలో ఒక ప్లేస్ అనమాట. ఇగో ఈ ప్లేట్ని రూర్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి. ఏ పీఠభూమి పన్నా డైమండ్స్కి అని పిలుస్తారు? అంటే పన్నా డైమండ్స్ ఎక్కువగా ఏ మైన్స్లో ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నాడు అనమాట. సో చెప్పండి, మనకి పన్నా డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి? మనకు బాగేల్ఖండ్ పీఠభూమిలో దొరుకుతాయి అనమాట. ఓకేనా, బాగేల్ఖండ్ పీఠభూమిలో ఎక్కువగా దొరుకుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేశంలో అబ్రకం నిల్వలు ఎక్కువగా ఉన్న పీఠభూమి ఏంటిది అని అడుగుతున్నాడు. సో మనకి అబ్రకం బాగా ఎక్కడ దొరుకుతుందంటే కొడ్మేర పీఠభూమి ఈ ప్లేస్లో దొరుకుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి.
ఇది జతపరచడం అంటుండో మహదేవయ్య కొండలు, గిరి కొండలు, అజంతా కొండలు, జువాడి కొండలు. మనకు తెలుసు గిరి కొండలు ఎక్కడ ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి. అంటే 2A ఉండాలి, 2A ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ అజంతా కొండలు వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంటాయి. ఓకేనా. B అనమాట. 3 అనేది B, ఇవి కూడా BA ఉంది. నెక్స్ట్ మహదేవయ్య కొండలు వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటాయి. 1C ఉండాలి. సో C అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత జువాడి కొండలు వచ్చేసి తమిళనాడులో ఉంటాయి. అండ్ మహదేవయ్య కొండలు మధ్యప్రదేశ్లో, గిరికొండ, అజంతా. నెక్స్ట్ ఇంకా ఇలా చాలా కొండలు ఉంటాయి. ఇవి మనకి ఇది ఏమంటాము ఐలాండ్స్లో ఐలాండ్స్. అండ్ అలాగే ఐలాండ్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే కనుమలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు వచ్చినప్పుడు మనకి చాలా కొండలు వస్తాయి. అప్పుడు కూడా ఇంకా దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్. భూ విజ్ఞాన పరంగా షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక పీఠభూమిలో భాగం అని ఇందాక చెప్పాను. షిల్లాంగ్ పీఠభూమి ఇటు సైడ్ ఉంటుంది, కానీ అది డెక్కన్ ప్లాట్యూలో భాగం అని చెప్పాను. డెక్కన్ ప్లాట్యూ అంటే పెన్సిల్ ప్లాట్యూలో భాగం అనమాట, ద్వీపకల్ప పీఠభూమిలో భాగం అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ షిల్లాంగ్ పీఠభూమి దేని భాగం, డెక్కన్ ప్లాట్యూలో భాగం అనమాట. అంటే ఈ ప్లాట్యూస్లో భాగం అనమాట అవుతుంది. అందులో మళ్ళీ సెంట్రల్ ఐలాండ్స్ కాదు, ఈ డెక్కన్ ప్లాట్యూకి బాగా అది డెక్కన్ ప్లాట్యూకి ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ అదే ఫీచర్స్ ఈ షిల్లాంగ్ అండ్ మేఘాలయ ప్లాట్యూ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మల్నాడ్ అండ్ మైదాన్లు దేనిలో భాగం? ఇందాకనే చెప్పాను, కర్ణాటక పీఠభూమిలో భాగంగా మల్నాడ్ అండ్ మైదాన్. మల్నాడ్ అంటేనేమో మైదాన్లోనేమో మనకు క్రాప్స్ ఎక్కువగా పండుతాయి, మల్నాడులోనేమో ఇక్కడ హిల్లీ రీజియన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆన్సర్ ఏంటిది? ఇది కర్ణాటక ప్లాట్యూ. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో మనకి దీంతో పీఠభూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్ అయిపోయింది. మనకి ఇంకా పశ్చిమ కనుమలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. ఆ తర్వాత ఐలాండ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫిజియోగ్రఫీ మొత్తం అయిపోతుంది. ఓకేనా. సో ఇది పీఠభూములకు సంబంధించిన MCQs. వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.